ఓకే. వీడు ఎంత దొంగ అంటే మేము డిసైడ్ అయ్యాం, ఒక నిమిషం అంతకంటే ఎక్కువ మాట్లాడదని 5 నిమిషాలు వీడే దుబ్బాడు. నాకే మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు, నేను తారక కోసం వెయిట్ చేస్తుంటే వీడు సగం టైము. ఫస్ట్ ఒక మాట చెప్పాలి, తారకన్న సారీ మీకు అబద్ధం చెప్పాం, ఇది మ్యాట్ సక్సెస్ మీట్ కాదు, దేవరా ప్రీ రిలీజ్, దేవరా సక్సెస్ మీట్. ఇది మళ్ళీ దేవరా ప్రెస్ సక్సెస్ మీట్ అని చెప్తే మళ్ళీ క్రౌడ్ కంట్రోల్ ఉండదని చెప్పి మ్యాడ్ సినిమా అని చెప్పేసి అన్నని పట్టుకొచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్ తారకన్న. మీరు మా ట్రైలర్ లాంచ్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఈవెంట్లో ఒకే మాట చెప్పాను, మీకు అది ఒక చిన్న జెస్చర్ ఉండొచ్చు, మాకు అది ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం. అలాంటి ప్రపంచం పైన కూర్చున్నా ఉన్నా మీరు ఇక్కడ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ తారకన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం మేము. తారకన్న ముందు మాట్లాడాలంటే నాకు కొంచెం భయంగా ఉంది, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఒక్క సెకండ్ మైక్ తీసుకున్నందుకు ఒక 2-3 కూడా డీడీ అని అరిస్తే నాకు చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడిన ఒక చిన్న మాట, థ్యాంక్ యూ. మొన్న ప్రీ రిలీజ్లో ఒక చిన్న మాట చెప్పడం మర్చిపోయాను. మా మొత్తం డైరెక్షన్ టీం చాలా కష్టపడిందండి. నేను ఎంత హడావిడిలో ఉన్నా వాళ్ళకి మాత్రం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యి మీ రివ్యూస్ చూసే వరకు వాళ్ళే కష్టపడుతున్నారు. మా ఎంటైర్ డైరెక్షన్ టీం, ప్రణయ్, కార్తిక్, వినీల్, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మొన్న ప్రీ రిలీజ్లో మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎక్కువ మాట్లాడాను. తారకన్న, లవ్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్లీజ్ అండి, బావగారు ముందు ఫస్ట్ టైం మాడుతున్నాను, చాలా భయంగా ఉంది. ప్లీజ్. థ్యాంక్ యూ అండి. ఈరోజు అందరు వచ్చారు మా ఈవెంట్కి, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈరోజు జనతా గ్యారేజ్ నుంచి ఒక డైలాగ్ చెప్పాలని ఉందండి. ఫర్ అ చేంజ్, ఆ బలహీనుడి వెనకాల ఒక బలం ఉంది అని. నాకు ఈ మాట ఊరికే చెప్పట్లేదండి. నేను ఇందాక రామ్ చెప్పినట్టు, సంగీత్ చెప్పినట్టు, మేము మ్యాట్ సినిమా షూటింగ్ అయిపోయిందండి, ప్రమోషన్స్ చేస్తూ ఉన్నాం, కానీ ఎటువంటి బజ్ లేదు మార్కెట్లో. ఆ టైంలో బావగారు ఒక ట్రైలర్ లాంచ్ చేశారండి, కావాల్సినంత బజ్ వచ్చింది, మా సినిమాకి జనాలు వచ్చారు. ఆ తర్వాత మీకు తెలిసిందే, పెద్ద హిట్ అయింది. ఈరోజు మీ ముందు మ్యాట్ 2తో వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ బావా, మీకు ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాం. అలానే బావగారు సినిమా చూసిన తర్వాత నాకు ఒక మాట చెప్పారండి, ఈసారి ఈజ్ బాగా పెరిగిందిరా నీలో యాక్టింగ్లో అని. థ్యాంక్ యూ సో మచ్ బావా. ఆ ఈజ్కి కారణం మా డైరెక్టరే బావా. ఎందుకంటే ఆయన ఎప్పుడు డైరెక్టర్గా లేరు, సెట్ పైన ఒక ఫ్రెండ్గా, ఒక మెంటర్గా ఉన్నారు. దాంతోపాటు ఒక వండర్ఫుల్ కో యాక్టర్స్ ఉన్నారు నా పక్కన, ఎప్పుడు ఫ్రెండ్స్గా. విష్ణు మామ కావచ్చు, యాంటోనీ కావచ్చు, కార్తికేయ కావచ్చు, లడ్డు విష్ణువే అండి. సత్యం రాజేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలానే సునీల్ గారు చాలా పెద్ద బూస్ట్ అయ్యారు మా సినిమాకి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన చిన్నబాబు గారికి, వంశన్నకి, అలాగే హారికకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా సేపు అయింది, మీరు చాలా వెయిట్ చేస్తున్నారు. బావగారు చాలా రోజులైంది మాట్లాడి, మేము ఎక్కువ మాట్లాడకూడదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటి నుంచో ఒక్కటి చేయాలనుకున్నాను, కుదరలేదు. జై ఎన్టీఆర్. Thank you boys and hearty congratulations on the super success of Mad Square. Okay, so మరి ఇప్పుడు పిలిచేద్దామా స్టేజ్ మీదకి? అదిరిపోయేటువంటి స్టెప్పులు వేయాలన్నా